1940s నుంచి వరల్డ్ వార్ 2 తర్వాత ప్లాస్టిక్ ప్రొడక్షన్ చాలా ఇంక్రీజ్ అయింది. ప్లాస్టిక్ భూమిలో కలవడానికి నియర్లీ 500 to 600 ఇయర్స్ పడుతుంది. అసలు ప్రాబ్లం ఏంటంటే 60% ఆఫ్ ప్లాస్టిక్ రీసైకిల్ అవుతుంది, కానీ డైలీ 20 కౌస్ ప్లాస్టిక్ కవర్స్ ని తిని చనిపోతున్నాయి. ఇవన్నీ బ్యాన్ చేసినా ఇప్పటికీ కూడా మనం చాలానే చూస్తున్నాం. ఎందుకు 2050 కల్లా మనం ప్లాస్టిక్ యూజ్ ని గనక తగ్గించకపోతే ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, కానీ గ్యామ్లింగ్ అండ్ బెట్టింగ్ ఫ్యామిలీకి ప్రమాదకరం. అందుకే బెట్టింగ్ చేయకండి, చేసేవారిని ఎంకరేజ్ చేయకండి. ప్లాస్టిక్ అనే మెటీరియల్ గురించి చెప్పాలంటే మన జర్నీ 19th సెంచరీకి వెళ్ళాలి. 1860s లో అలెగ్జాండర్ పర్క్స్ అనే బ్రిటిష్ సైంటిస్ట్ పర్కేసైన్ అనే ఫస్ట్ మ్యాన్ మేడ్ ప్లాస్టిక్ ని క్రియేట్ చేశాడు. అది సెల్యులైట్ తో చేసిన సింథటిక్ మెటీరియల్. కానీ అసలు ప్లాస్టిక్ రివల్యూషన్ స్టార్ట్ అయింది 1907లో. లియో బ్యాకలైండ్ అనే వ్యక్తి బ్యాకలైట్ అనే ప్లాస్టిక్ ని తయారు చేశాడు. ఇది చీప్, డ్యూరబుల్ అండ్ లైట్ వెయిట్ గా ఉండేది. అందుకే చాలా ఇండస్ట్రీస్ లో దీన్ని వాడడం స్టార్ట్ చేశారు. 1940s నుంచి వరల్డ్ వార్ 2 తర్వాత ప్లాస్టిక్ ప్రొడక్షన్ చాలా ఇంక్రీజ్ అయింది. పాలిథిలిన్, పీవీసీ, పాలీప్రొపలైన్ లాంటి ప్లాస్టిక్స్ మన డైలీ లైఫ్ లో చేరిపోయాయి. 1950s నుంచి సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ లాంటి స్ట్రాస్, బ్యాగ్స్, బాటిల్స్ కామన్ గా మనం వాడడం స్టార్ట్ చేశాం. ఇక్కడ ఇంకో ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే అప్పట్లో ప్లాస్టిక్స్ కి బదులుగా చెట్ల నుంచి తయారు చేసిన వస్తువుల్ని వాడేవారట. అయితే ఈ ప్లాస్టిక్ ని తయారు చేయడం వల్ల ఎంతో కొంత చెట్లని కాపాడవచ్చని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ మన జీవితంలో ప్రతి చోట ఉంది. వాటర్ బాటిల్స్ నుంచి ఫుడ్ ప్యాకేజింగ్, మెడికల్ ఎక్విప్మెంట్, క్లాత్స్ వరకు. గ్లోబల్ గా ప్రతి సంవత్సరం 430 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇండియాలోనే 4 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇండియాలో పర్ క్యాపిటా ప్లాస్టిక్ కన్సంప్షన్ 11 kgs per year అండ్ గ్లోబల్ యావరేజ్ ఎంతంటే 28 kgs. మన దేశంలో రీసైక్లింగ్ కెపాసిటీ 1.56 మిలియన్ టన్స్ per year. ఇది టోటల్ ప్లాస్టిక్ వేస్ట్ లో సగం కూడా కాదు. అసలు ప్రాబ్లం ఏంటంటే 60% ఆఫ్ ప్లాస్టిక్ రీసైకిల్ అవుతుంది, కానీ 40% వేస్ట్ అనేది ల్యాండ్, ఓషియన్స్ అండ్ రివర్స్ లో కలిసిపోతుంది. కొన్ని స్టాట్స్ ప్రకారం ఇండియా ఓషియన్స్ లో 11 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ లో 1/3 కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఓషియన్స్ లో 3.17 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఇండియాదే. మెట్రోపాలిటన్ సిటీస్ లాంటి చెన్నై, బెంగళూరు అండ్ ఢిల్లీ 50% కన్నా ఎక్కువ ప్లాస్టిక్ వేస్ట్ ని జనరేట్ చేస్తున్నాయి. ప్లాస్టిక్స్ చీప్, లైట్ వెయిట్ అండ్ డ్యూరబుల్ గా ఉంటుంది కాబట్టి వీటిని ప్లాస్టిక్ యొక్క బెనిఫిట్స్ అనుకోవచ్చు. అండ్ మెడికల్ ఫీల్డ్ లో సిరేంజెస్, బ్యాగ్ లాంటి ఎక్విప్మెంట్స్ తయారు చేయడానికి ప్లాస్టిక్ కంపల్సరీ. కానీ కొంచెం డీప్ గా ఆలోచిస్తే ప్లాస్టిక్ ఎఫెక్ట్స్ చాలా భయానకంగా ఉంటాయి. అందులో కొన్ని మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ప్లాస్టిక్ భూమిలో కలవడానికి నియర్లీ 500 to 600 ఇయర్స్ పడుతుంది. అంటే ఫస్ట్ తయారు చేసిన ప్లాస్టిక్ ఇప్పటికీ కూడా ఇంకా డిగ్రేడ్ అవ్వకపోయి ఉండొచ్చు. మన రివర్స్, ఓషియన్స్ అండ్ చాలా వాటర్ బాడీస్ మైక్రో ప్లాస్టిక్స్ గా మారిపోతున్నాయి. చాలా ఫిషెస్ మరియు జంతువుల కడుపులో ఈ ప్లాస్టిక్ చేరిపోతుంది. ఇండియాలో యావరేజ్ గా డైలీ 20 కౌస్ ప్లాస్టిక్ కవర్స్ ని తిని చనిపోతున్నాయి. సెకండ్ ది హెల్త్ రిస్క్స్. మనం తినే ఫుడ్ ని కూడా ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టడం వల్ల ప్లాస్టిక్ లో ఉన్న కెమికల్స్ లైక్ బీపీఏ, పెథలైటిస్ మన బాడీలోకి ఎంటర్ అయి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, క్యాన్సర్ లాంటి డిసీజెస్ కి కారణమవుతాయి. థర్డ్ ది అర్బన్ ఇష్యూస్. మన సిటీస్ లో చాలా డ్రైనేజెస్ ప్లాస్టిక్ వల్ల బ్లాక్ అవుతాయి. దీనివల్ల కొంచెం వర్షం పడగానే వరదలు వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్లాస్టిక్ వల్ల చాలా డిసడ్వాంటేజ్ ఉన్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వరల్డ్ లో మోస్ట్ కామన్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఏంటంటే సిగరెట్ బడ్స్. 2018 గ్లోబల్ కోస్టల్ క్లీనప్ లో 5.7 మిలియన్ సిగరెట్ బడ్స్ కలెక్ట్ అయ్యాయి. అందుకే అన్నారేమో మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్లాస్టిక్ విషయానికి వస్తే 2018లో పీఎం నరేంద్ర మోడీ గారు 2022 నుంచి సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ని ఎలిమినేట్ చేస్తామని అనౌన్స్ చేశారు. 2021లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ తో 19 సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఐటమ్స్ ని బ్యాన్ చేశారు. అందులో ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ స్టిక్స్, థర్మోకోల్, కట్టరీ ఐటమ్స్, ప్యాకేజింగ్ ఫిల్మ్స్, ప్లేట్స్, కప్స్ అండ్ గ్లాసెస్, బ్యానర్స్ అండ్ క్యారింగ్ బ్యాగ్స్ లాంటివి ఉన్నాయి. అండ్ July 1, 2022 నుంచి ఇంప్లిమెంట్ కూడా చేశారు. మరి ఇవన్నీ బ్యాన్ చేసినా ఇప్పటికీ కూడా మనం చాలానే చూస్తున్నాం. ఎందుకు? దీనికి మెయిన్ గా 5 రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ది ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్. ఈ బ్యాన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినప్పటికీ ఇంప్లిమెంట్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చింది. అండ్ సెకండ్ ది ఎకనామికల్ ఇంపాక్ట్. ఇండియాలో 5,000 ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అందులో 4 లక్షల మంది జాబ్ చేస్తున్నారు. బ్యాన్ వల్ల స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి లాస్ అండ్ జాబ్స్ పోతాయేమోనని ఇండస్ట్రీస్ కూడా ఈ బ్యాన్ ని అపోజ్ చేస్తున్నాయి. థర్డ్ ది ల్యాక్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. అంటే ఈ ప్లాస్టిక్ వస్తువులకి బదులుగా పేపర్ వస్తువులు వాడాలంటే అవి చాలా కాస్ట్లీగా ఉన్నాయి.
ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ప్లాస్టిక్ స్ట్రా తయారు చేయడానికి నియర్లీ 0.25 నుంచి 0.3 రూపీస్ పడుతుంది. అదే ఒకవేళ పేపర్ స్ట్రా తయారు చేయాలంటే 1 నుంచి 1.25 రూపీస్ పడుతుంది. ఇది చాలా చిన్నగా అనిపించిన ప్లాస్టిక్ దాంతో కంపేర్ చేస్తే పేపర్ స్ట్రాస్ ని తయారు చేయడానికి నియర్లీ 3 to 4 టైమ్స్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే ఈ ప్లాస్టిక్ కాస్ట్ ఆల్టర్నేటివ్స్ కాస్ట్ కంటే తక్కువ ఉండడం వల్ల బ్యాన్ అనేది పూర్తి స్థాయిలో అమలు అవ్వటం లేదు. నెక్స్ట్ ది ఇన్కంప్లీట్ బ్యాన్ ఓన్లీ 19 ఐటమ్స్ నే కవర్ చేస్తుంది. అది టోటల్ ప్లాస్టిక్ లో కేవలం 2 to 3% మాత్రమే. మేజర్ కల్ప్రిట్స్ లాంటి మల్టీలేయర్డ్ ప్యాకింగ్, స్మాల్ ప్లాస్టిక్ బాటిల్స్ బ్యాన్ లో లేవు. ఇవన్నీ రీజన్స్ ఉండడం వల్ల గవర్నమెంట్ ప్లాస్టిక్ బ్యాన్ ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతుంది. ఇప్పటి వరకు ఇలా ఉంటే మరి ఈ ప్లాస్టిక్ అనేది మన ఫ్యూచర్ లో ఎలా ఎఫెక్ట్ చూపెడుతుందో ఇప్పుడు కొంచెం చూద్దాం. కొన్ని ప్రిడిక్షన్స్ ప్రకారం 2040 వరకు గ్లోబల్ ప్లాస్టిక్ వేస్ట్ డబుల్ అవుతుందట. అండ్ సముద్రంలో ప్రతి సంవత్సరం 29 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ అనేది కలుస్తుందట. ఇండియాలో వేస్ట్ సెగ్రిగేషన్, రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయలేకపోతే ప్లాస్టిక్ పొల్యూషన్ 2030 నుంచి 60% ఇంక్రీజ్ అవుతుందట. మైక్రో ప్లాస్టిక్స్ ఆల్రెడీ మన ఫుడ్ చైన్ లో ఎంటర్ అయ్యి ఫిష్, సాల్ట్, డ్రింకింగ్ వాటర్ లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి. ఫ్యూచర్ లో మన రెగ్యులర్ డైట్ లో మైక్రో ప్లాస్టిక్స్ షేర్ ఇంక్రీజ్ అవుతుందని మరియు హెల్త్ రిస్క్ కూడా ఇంక్రీజ్ అవుతాయని ప్రిడిక్ట్ చేశారు. పాజిటివ్ సైడ్ చూసినట్లయితే బయో బేస్డ్ ప్లాస్టిక్స్, కెమికల్ రీసైక్లింగ్ లాంటి టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయి. ఇండియాలో బనియన్ నేషన్ లాంటి కంపెనీస్ ఇప్పటికే ఇన్నోవేటివ్ రీసైక్లింగ్ మెథడ్స్ ని యూజ్ చేస్తున్నాయి. సైంటిస్ట్ల మేజర్ ప్రిడిక్షన్ ప్రకారం 2050 కల్లా మనం ప్లాస్టిక్ యూజ్ ని గనక తగ్గించకపోతే సముద్రంలో చేపల కంటే ఎక్కువ బరువు ప్లాస్టికే ఉంటుందట. అండ్ ఇప్పటికే మన ఇండియాలో ఉన్న సిక్కింలో మరియు 68 కంట్రీస్ ప్లాస్టిక్ బ్యాగ్ బ్యాన్స్ ని ఇంప్లిమెంట్ చేశాయి. అండ్ కంక్లూజన్ ఏంటంటే ఇండియాలో గవర్నమెంట్ బ్యాన్స్ స్కీమ్స్ చేపట్టినప్పటికీ ఇంప్లిమెంటేషన్, అవేర్నెస్, ఆల్టర్నేటివ్ షార్టేజెస్ వల్ల సక్సెస్ లిమిటెడ్ గా ఉంది. మన ఫ్యూచర్ లో ప్లాస్టిక్ క్రైసిస్ ని టైకిల్ చేయాలంటే సిటిజన్స్, ఇండస్ట్రీస్, గవర్నమెంట్ అన్ని కలిసి వర్క్ చేయాలి. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనే మంత్రాతో ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ ని ప్రమోట్ చేయాలి. మన భవిష్యత్తులో ప్లాస్టిక్ ని ఫుడ్ గా తినకుండా సస్టైనబుల్ లివింగ్ ని క్రియేట్ చేద్దాం. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోవడం ద్వారా మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అండ్ మీకు ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.